వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మార్చి 18 గుంటూరు రీజనల్ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ ఆర్పీఎస్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ మాట్లాడుతూ 1995లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ స్కీమ్ కార్మికులకు నష్టదాయకమని చెప్పారు. ప్రతి నెల కార్మికుని జీతంలో 8.33% మినహాయించుకొని ఈపీఎస్ సంస్థ దానిపై వచ్చే వడ్డీ కన్నా తక్కువ పెన్షన్ ఇచ్చి కార్మికుల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని చెప్పారు. 30 సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదని, 1000 రూపాయలతో కార్మికులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. అఖిల భారత స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పరచుకొని పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాది పెన్షనర్లు ధర్నాలు చేసి ఎంపీలకు, కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. ఎన్నికల వేళ వారు ఇచ్చిన హామీలను కూడా విస్మరించారని చెప్పారు. కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు, ప్రతి 6 నెలలకు వీడీఏ, కుటుంబ వైద్య సౌకర్యం, ప్రయాణ ఛార్జీలలో రాయితీ, అన్ని సంక్షేమ పథకాలు అమలు, పూర్తి జీతానికి పూర్తి పెన్షన్ లెక్క కట్టి ఇవ్వాలనే కోరికల సాధనకు తలపట్టిన ధర్నాలో పెన్షనర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 5 సార్లు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కనీస పెన్షన్ ఇవాళ ఉండేటువంటి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు ఏవైతే ఉన్నాయో ధరలకు అనుగుణంగా 9,000 రూపాయలు ఇవ్వాలని, వీరికి కూడా వీడీఏ ప్రతి 6 నెలలకి వర్తింపజేయాలని, పెన్షనరు తన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వీళ్ళకి వర్తింపజేయాలని చెప్పేసి, వీటితో పాటు పెన్షన్ ఇవ్వటానికి వేతనం మీద సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ని ఎత్తేసి కార్మికుడు, ఉద్యోగి కనుక కోరుకుంటే తన మొత్తం జీతానికి పెన్షన్ ఇచ్చేటట్టుగా ఒక సవరణ తీసుకురావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆ రకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హయ్యర్ పెన్షన్కి, హయ్యర్ వేజెస్కి హయ్యర్ పెన్షన్ అని చెప్పేసి దాన్ని 2022లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఇప్పటి వరకు కూడా అమలు చేయడంలో సాధ్యత కనిపిస్తూ ఉంది. మాకు తగిన సిబ్బంది లేరు అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్లు అమలు చేయడం కోసం ఈ నెల 18వ తారీఖు నాడు గుంటూరులోని రీజనల్ పిఎఫ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాని నిర్ణయించడం జరిగింది. ఆ ధర్నాకి ఈ జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేటువంటి పెన్షనర్స్, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, కోఆపరేటివ్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, అన్ని రకాల పెన్షనర్స్లో కూడా సర్వీసులో ఉండి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సర్వీసులో ఉండగా చనిపోతే భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే అంగవైకల్యంతో పని చేయలేక రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆర్ఫన్ పెన్షన్, పిల్లలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా 5 రకాల పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆప్రా గుంటూరు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 18వ తారీఖు నాడు గుంటూరు తరలి రండి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ ఆర్పీఎస్ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ కె శివశంకరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈపీఎఫ్ సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని, అధిక పెన్షన్కు అర్హులైన కార్మికులకు సకాలంలో పీఎఫ్ సంస్థ నుండి సమాచారం లేనందున నష్టపోతున్నారని చెప్పారు. కార్మికులు లక్షల రూపాయలు ఈపీఎఫ్ సంస్థకు డిపాజిట్ చేసి ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ధర్నాలో పెన్షనర్లు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కుర్రా రమణ, షేక్ హుస్సేన్ వలి, కె దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ డిమాండ్ నోటీసులు మా దగ్గర అప్లికేషన్ ఫారం ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి పిఎఫ్ ఆఫీసులో ఆధార్ కార్డు ద్వారా కానివ్వండి, ఫోన్ ద్వారా కానీ అన్నీ కూడా లింకప్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ. కానీ వాళ్ళు డిమాండ్ నోటీస్ పంపుతా కూడా ఆన్లైన్లో పంపించేసేసి మీరు అక్కడికి వెళ్ళేసి నెట్ సెంటర్లో చూసుకోండి అని చెప్పేసి వదిలేయటం వలన ఇన్ఫర్మేషను ఎవరైతే ఎలిజిబిలిటీదారు ఉన్నాడో, పెన్షన్దారు ఉన్నాడో వాళ్ళకి జారకుండా ఉండటం వలన ఆ సరైనటువంటి సమయంలో ఆ నెట్లోకి తీసుకొని రావడం వల్ల ఈరోజు కూడా అర్హత కలిగి ఉండి డబ్బు కట్టగలిగి ఉండి కూడా ఆ కట్టలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉండగా సభ్యులు, రిటైర్డ్ పర్సన్స్ ఇవాళ లైన్లో ఉన్నారు. నష్టం జరుగుతుంది. కనీసం వాళ్ళు చేయాలి పనులు ఒకటి లేదు. కానీ అన్నిటి పోలని ఇదే పద్ధతుల్లో ఇవాళ పెన్షన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా ఈ ఈపీఎఫ్ ఆఫీసులో ఉన్నటువంటి సరైన కమ్యూనికేషన్స్ లేక నష్టపోయేటువంటి ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కారం కోసం మాకు అనేక విన్నపాలు చేసి అనేక సార్లు ఎంపీల కాడ నుంచి ఎమ్మెల్యేల కాడ నుంచి
మెమోరాండం ఇచ్చి కూడా చేసినా కూడా ఏ ప్రయోజనం కలగల. ఇక తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యం ఇచ్చిన పిలుపు మేరకే రేపు 18వ తారీఖు గుంటూరు పిఎఫ్ ఆఫీస్ కాడ ధర్నా జరగబోతుంది. కాబట్టి ఈ ధర్నాకి సానుకూలంగా గవర్నమెంటు స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ధర్నాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వీళ్ళందరూ కోరుకుంటూ ఉన్నాం. తెనాలిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం నుండి 7 సభ్యులు గ్యాంగ్ గా ఏర్పడి స్నాచింగ్లు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 8 స్నాచింగ్లకు పాల్పడిందని వెల్లడించారు. 16,12,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా విజువల్స్ ద్వారా ఈ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వీరందరిపై సస్పెక్ట్ షీట్ ను ఓపెన్ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. తెనాలి సబ్ డివిజన్ లిమిట్స్లో 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అన్నది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బుల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరావల్లి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం 1 బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. దీన్ని ఏంటంటే చిన్నారూరు తోట, తెనాలి మండల్ చిన్నారూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిట్లో టోటల్లీ 162 గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిట్లో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేశాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అన్నది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కిందకు ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. దీనిట్లో మెయిన్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ తెనాలి, సిఐ 3 టౌన్, సో అదేవిధంగా కొల్లిపేర ఎస్ఐ ప్రసాద్, సో అందరూ కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీంని పట్టుకోవడంలో. అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ విద్యావాసిని సమేత నగరేశ్వర స్వామివారి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 15వ తేదీ శనివారం నుండి 17వ తేదీ సోమవారం వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. 3 రోజుల పాటు ప్రతిరోజు విశేష హోమాలు, అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయని, వీటితో పాటు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విశేష సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 15, 16, 17 తేదీలు, 15 శనివారం నుండి 17 సోమవారం 3 రోజుల పాటు తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో వేచి చేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి
శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. అలానే మరి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఈ దేవస్థానంలో ఈ 15/3/25 శనివారం నుండి 17/3 సోమవారం వరకు 3 రోజులు కూడా స్వామివార్ల అమ్మవార్ల యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలు అలానే భగవద్బంధువులు అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా స్వామివారి విశేష ఆశీస్సులు పొంది అట్లనే మరి వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి కోరుతున్నాము. తెనాలి పట్టణం కోర్స్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో కొలువుదీరినటువంటి శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 15వ తారీఖున నుండి కూడా త్రయాణిక దీక్షగా 3 రోజుల పాటు 17వ తారీఖు దాకా సోమవారం వరకు కూడా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మొదటి రోజున ద్రవ్యాంత పూజలు, అలాగే అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు జరుగుతాయి. రెండవ రోజున విశేషమైనటువంటి శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 17వ తారీఖున వాసవి అమ్మవారికి పంచామృత అభిషేకాది కార్యక్రమాలు, అలాగే శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము, అలాగే పూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సాయంకాలం 6 గంటలకు విశేషంగా ఆ యొక్క వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామి వారిని రథోత్సవంగా పురవీధుల్లో స్వామివారు అమ్మవారు కూడా దేవేరులు ఇద్దరూ కూడా ఆ యొక్క పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి వస్తూ ఉంటారు. పట్టణ గంగానమ్మపేట తిరుపతమ్మ గుడి వద్ద తోట వంశీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పోతురాజు, అఖిల్, రాకేష్, కరీముల్లా, జగదీష్, రామ్ అర్జున్, బాజీ, సాయి చరణ్, నాగేంద్ర, భరత్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకుడు ఎమ్మెల్యే మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి ఆశయాలతో అట్టానే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా తన యొక్క ఆశయ సాధనకు మేము సేవ చేస్తూ ఈ పార్టీ తరఫున ఎంతో కృషి చేస్తామని, అట్టానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే 21% సీట్లు తెప్పించి 100% స్ట్రైక్ రేటు ఎవరిగా ఉన్నదాన్ని రేపు మున్సిపాలిటీల్లో అట్టానే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా మా యువత అలాగే పాల్గొని ఆ రిజల్ట్ని అట్టానే దానికి డబల్ తీసుకొస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ తెనాలి నియోజకవర్గ ప్రజలు, అట్టానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు, జనసేనకి యువత, వీర మహిళలు అందరూ తన వంతుగా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తెనాలి పట్టణం గంగానంపేట 36వ వార్డులో పేద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం.